పిల్లలందరూ కూడా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్. సరే, ఈ కుమారుడి కొరకు అమ్మగారు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వచ్చారు. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడైన దేవా, నీ స్తోత్రాలు. ఇదిగో నైనా సందుబాబుని జోష్నాని నువ్వు ప్రేమించి ఇచ్చిన నీ బిడ్డని నీ సన్నిధిలో పేరు నామకరణ చేసి ఉంటుండగా ఆ పేరుని బట్టి ఆ బిడ్డను ఆశీర్వదించమని నడుచున్న నీ అభిషేకం ఈ బిడ్డపై ఉంచండి. నీ బిడ్డ నీ సన్నిధిలో వాడబడాలి ప్రభు అని స్తోత్రాలు. తల్లిదండ్రులు నీ రక్షణ వెలుగులోనికి రావాలి, త్వరలోనే కార్యం చేయాలి దేవా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, వచ్చిన కుటుంబం అంతా ఆశీర్వదింపబడాలి. ఈ బిడ్డ ద్వారా నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం మెండుగా కుమరించండి. అయ్యా, ఈ కుమారుడు ప్రభు నానాటికి అభివృద్ధిని ఆశీర్వాదం దయచేసి దాని వెలువడి ప్రార్థనా పరుడిగా ప్రభు నాయన అయ్యా సమయాలు వంటి ఒక ప్రవక్తగా బిడ్డను వాడుకోబోతున్నావని నమ్మొచ్చు ప్రభు. ఈ బిడ్డపై నీ ఆశీర్వాదం మెండుగా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ అభిషేకం ఈ బిడ్డపై ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో మింకిలి వినయంతో బ్రతిలాడి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి.